2025 ఐపీఎల్ ముంబై వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్లో 10 ఏళ్ల తర్వాత వాంఖడే స్టేడియంలో ఆర్సీబీ 12 పరుగుల తేడాతో ముంబైపై గెలిచింది. ఈ మ్యాచ్ సీజన్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యాచెస్లో ఒకటనే చెప్పొచ్చు. మొదట ముంబై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్కు వచ్చిన ఆర్సీబీ ఓపెనర్స్లో ఫిల్ సాల్ట్ మొదటి ఓవర్లోనే 4 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చిన పడిక్కల్ మరియు కోహ్లీ కలిసి రెండో వికెట్కి 52 బంతుల్లో 91 పరుగుల పార్ట్నర్షిప్ను నెలకొల్పారు. పడిక్కల్ 22 బంతుల్లో 37 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కింగ్ కోహ్లీ 42 బంతులు 67 పరుగులు చేసి హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. లివింగ్స్టోన్ పరుగులేమీ చేయకుండానే అవుట్ అయ్యాడు. 5వ వికెట్కు పతిధర్, జితేష్ శర్మ కలిసి 27 బంతుల్లో 69 పరుగుల పార్ట్నర్షిప్ను నెలకొల్పారు. కెప్టెన్ పతిధర్ 32 బంతుల్లో 64 పరుగులు చేశాడు. చివర్లో జితేష్ శర్మ 19 బంతుల్లో 40 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. 20 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ 5 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. ముంబై బౌలింగ్ విషయానికి వస్తే పాండ్యా, బౌల్ట్ 2 వికెట్లు తీశారు. విఘ్నేష్ పుత్తూర్ 1 వికెట్ తీశాడు. 222 పరుగుల భారీ టార్గెట్ను చేసి చేయడానికి వచ్చిన ముంబై ఓపెనర్స్ మరోసారి విఫలమయ్యారు. రోహిత్ శర్మ 17 పరుగులు, రికల్టన్ 17 పరుగులు చేసి అవుట్ అయ్యారు. తర్వాత వచ్చిన విల్ జాక్స్ 22 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 28 పరుగులు చేసి అవుట్ అయ్యారు. 5వ వికెట్కు మాత్రం తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా కలిసి 40 బంతుల్లో 89 పరుగుల పార్ట్నర్షిప్ను నెలకొల్పారు. తిలక్ వర్మ 29 బంతుల్లో 56 పరుగులు చేశాడు. హార్దిక్ పాండ్యా 15 బంతుల్లో 42 పరుగులు చేసి మ్యాచ్ను తనే దగ్గరుండి ఫినిష్ చేస్తాడేమో అన్న టైంలో అవుట్ అయ్యాడు. చివర్లో నమందీర్ 11, శాంటనర్ 8 పరుగులు చేసి అవుట్ అయ్యారు. దీపక్ చహర్ డక్ అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ టాప్ ఆర్డర్ బాగా పర్ఫామ్ చేయలేదు. దీంతో 20 ఓవర్లు ముగిసేసరికి ముంబై 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలింగ్ విషయానికి వస్తే కృణాల్ పాండ్యా 4 వికెట్లు తీశాడు. యష్ దయాల్, అజిల్వుడ్ 2 వికెట్లు, భువనేశ్వర్ కుమార్ 1 వికెట్ తీశాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.